వీళ్ళల్లో నా కొడుకు నరసింహనాయుడు కూడా ఉన్నాడు. ఎవరో కనిపెట్టి చూద్దాం. నరసింహనాయుడు గారు పెళ్లి పీటల మీద కూర్చోనంటున్నారు. ఒరే నరసింహ, పురోహితులు రమ్మంటున్నారు, వచ్చి పీటల మీద కూర్చో. అన్నయ్యలు లేకుండా నా పెళ్ళేంటి నాన్న? అదేంటి బావా, పెళ్లి నీది కానీ మీ అన్నయ్యది కాదుగా? చిన్నపిల్లవి, నీకేం తెలుసు? పెళ్ళంటే మళ్ళీ మళ్ళీ వస్తుందా? జీవితంలో ఒక్కసారిగా. మా అన్నయ్యలు చూడకుండా నా పెళ్లి జరగదు. బావగారు, ఒరే తప్పురా, పందిట్లో పెద్దలందరూ ఉన్నారు, ముహూర్తం దగ్గర పడుతోందిరా. క్షమించండి నాన్న, మా అన్నయ్యలు ఎప్పుడు వస్తే అదే నాకు మంచి ముహూర్తం. అయ్యా ఈ రోజుల్లో శత్రువులు నమ్మవుతారేమో గానీ రైళ్లని విమానాలని నమ్మలేమండి. ఫారిన్ కంట్రీస్ నుంచి బయలుదేరిన వాళ్ళు ఎట్ ఎనీ మూమెంట్ రావచ్చు. ఈ లోపు మనం చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేద్దామండి. అన్నయ్యలు వచ్చే వరకు ఓపికన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు వెళ్ళిపోతారు. ఒరే నా మాట విను, తండ్రిగా చెప్తున్నాను, వచ్చి పీటల మీద కూర్చో. వాళ్ళు రారా నాన్న? వాళ్ళు రావటం లేదురా. ఈ సంగతి చెప్తే నీ మనసు ఎక్కడ బాధపడుతుందోనని ఉదయం నుంచి కడుపులో పెట్టుకు దాచుకున్నాను. ఇప్పుడు వాళ్ళు పంపించిన టెలిగ్రామ్ లండన్ నుంచి, అమెరికా నుంచి, సౌదీ అరేబియా నుంచి మీ అన్నయ్యలు మీ బావ పంపించిన టెలిగ్రాములు. ఎవ్వరికీ వీలు కుదరలేదుట, సెలవు దొరికినప్పుడు వస్తారట. నరసింహ నరసింహ, అవతల నరసింహనాయుడు గారు వెళ్ళిపోయి మేము బాధపడుతుంటే మధ్యలో మీరు చుచ్చుతారు కొట్టుకుంటూ కూర్చుంటారేమిటి? ఏం జరుగుతుందో ఏమిటో. వాడికి అన్నయ్యలంటే ప్రేమని తెలుసు, కానీ ఇంతగా ప్రేమిస్తున్నాడని ఇప్పుడే తెలుసుకున్నానయ్యా. మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉందండి. ఈ పెళ్లి ఆగిపోతే ఇదే పందిట్లో నా కూతుళ్ళిద్దరితో పాటు నేను కూడా ఆ అగ్గిల్లో పడి బూడిదైపోతాను. అంత మాట అనకండి బావగారు. ఏమిటయ్యా వాయించొద్దంటే వాయిస్తారేమిటి? లక్ష్యం లేదన్న మాట అంటాను. అబ్బాయి గారు వస్తున్నారు. చేయండి అమ్మా, కూర్చోండి. శ్రీరామచంద్ర ప్రభు శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక. పంతులు గారు కానివ్వండి. ఆయన మాంగళ్య ధారణ చేయండి. అయ్యా అసలే ఆవేశంలో ఉన్నారు. ముహూర్తం లోపు అడుగు ముందుకు వేశారంటే అనర్థాలు దాపరిస్తాయండి. జాగ్రత్త సుమా. టైము 10:30 మహాప్రభు. ఏంటి పంతులు గారు, ఈ టైంలో మీరు ఇక్కడ ఉండొచ్చా? నేనుంటే పర్వాలేదమ్మా, నువ్వుంటేనే ప్రమాదం. ఇంతకీ మీ సిస్టర్ ఎక్కడా? అదిగో. ఆగండి, భయపడకూడదు. ఇప్పుడు అడుగు పెట్టండి. కుడికాలు ముందు పెట్టి తల్లి. అది ఏమిటి చెంగుతో పట్టుకు? బాగా వేడిగా ఉన్నాయండి,
చల్లారుస్తాను. కాసేపు ఆగాక కొంచెం కొంచెం తాగండి. అయ్యో, చేయి కాలుతుందండి. అయ్యో, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. అప్పుడే మెయిన్ పిక్చర్ మొదలు పెట్టినట్టున్నాడుగా. పదరా వెధవా. అమ్మా శ్రావణి, ఏమిటమ్మా ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది కదా, ఈ లోపే మీరు. అదేం లేదు పంతులు గారు, నా కుడి భుజం మీద బల్లి పడితే అరిచాను. నేను ఇంకో విధంగా అనుకున్నానులే. ఒరేయ్, అమ్మాయి గారి కుడి భుజం మీద బల్లి పడితే అరిచిందట. ఆ బల్లిపాటి శాస్త్రం లైవ్ తిరగేసిస్తావేంట్రా దరిద్రుడా. ఓహో, ఏం రాసింది అందులో? పంతులు గారు, అమ్మా ఆ బుక్ లో ఏం రాసింది? నా నోటితో నేను చెప్పలేనమ్మా, పెన్సిల్ తో అండర్లైన్ చేశాను, మీరే చూసుకోండి. ఏమిటి? కుడి భుజం రతి సౌఖ్యం. నమస్కారమ్మా. నమస్కారం. ఎన్నయ్యా ఇదే హలో. ఏంది బాయ్ పొరికి పని? ఎక్స్క్యూజ్ మీ. మన్మధనే. ఇప్పుడు నేనేం చూశాను? నువ్వేం చూసావో నాకు తెలదు గాని ఆ పిల్ల వచ్చి తలగడగ నుంచి టప్పం పట్టుకెళ్తా మాత్రం నేను చూశాను. అసలు ఈ పిల్ల నా గదిలోకి ఎప్పుడు వచ్చి ఉంటుంది? నీ పెండ్లాం బయటికి పూడ్చినప్పుడు మరందల లోపల దూరి ఉండు. నా భార్య ఎప్పుడు వెళ్ళుంటుంది? మరందల లోపలికి దూరినప్పుడు నీ పెండ్లాం బయటికి పూడ్చి ఉండు. ఏమన్నా జరుగుంటుందంటావా? 3 నెలలు ఆగితే కదా రిజల్ట్స్ తెలిసేది. కాఫీ. కాఫీ తీసుకోండి. ఏమండి, ఏంటలా చూస్తున్నారు? కాఫీ తీసుకోండి. ఆగు బావా, ఈ కాఫీ తాగు. నేను తీసుకొచ్చానని నువ్వు తెలియక తీసుకొచ్చావా? కాదు, నువ్వు పంచదార ఎక్కువ వేస్తావని తెలిసి తీసుకొచ్చాను. తీసుకో బావా. నీ టేస్ట్ నాకు తెలుసు బావా, తాగి చూడు తెలుస్తుంది. 2 కాఫీలు టేస్ట్ పన్ని ఏది నల్లదో మెల్లగా సొల్లప్ప. బావా నా కాఫీ తాగాడు. థ్యాంక్స్ బావా. ఆ కాఫీ నేను తాగుతాను. ఆ కాఫీ నువ్వు తాగకూడదే. అయ్యో, అమ్మ గురు, రాత్రి నువ్వు 1 పిక్చర్ చూసినావా 2 పిక్చర్లు చూసినావా? అడే భీమవరం, ఇది ఇప్పుడప్పుడే తేలేదులే. నువ్వు చెప్పిన మాదిరి 3 మాసాల తర్వాత తేలు. నమస్కారం. మీ ఊరి వాళ్ళకి ఏమైనా పిచ్చా? గుళ్ళో దేవుణ్ణి వదిలేసి మా ఆయన కాళ్ళకి మొక్కుతున్నారు. రాక్షస సంహారం చేసిన వీరుడు కదమ్మా. వచ్చారు రాక్షసులు. భీమవరం, అయ్యా, ముందు అమ్మాయి నాగేంద్రుడి దగ్గర తీసుకెళ్ళవయ్యా. ఇంకా ప్రదక్షిణలు పూర్తిగా లేదండి. నువ్వు తీసుకెళ్ళు. పంతులు, కొత్త కోడలు ముందుగా నాగేంద్ర సాగు మొక్కోవటం ఆచారం. నువ్వు రావుద్రా. ఉండండి, ఈ మా ఆచారం ఎప్పటి నుంచి నీ మొదలైందండి? సావుతో ఇవాళ నుంచే మొదలవుతుందయ్యా. ఓహో, ఈ విషయం అమ్మాయి గారికి తెలియకూడదనా? ఏమైంది వివరం? వదినమ్మా, పొద్దెక్కిన ఎండకు భయపడి నాగుపాము బయటికి రాదమ్మా. శీఘ్రం పోలం వా. ఏందిరా? తమ్ముడు, వాడేరా మీ బావను చంపింది?
మీరు గుళ్ళోకి వెళ్ళండి, వాడి సంగతి నేను చూస్తా. స్త్రీకి బయట చెంగు సిగ్గుని కాపాడుతుంది, మగాడికి పై పంచ పెద్దరికాన్ని నిలబెడుతుంది. కాస్త చూసుకుని నడవండి. నా పేరు కుప్పుస్వామి నాయుడు. అప్పలనాయుడికి బావమరిదిని. బావమరుదులు బావ బతుక్కొడతారు, కానీ నా బావ బతికిలేడు. కనుక నేను నా బావని చంపిన వాడి చావు చూసేదాకా నిద్రపోను. ఏం జరుగుతుంది అక్కడ? ఈ ఊర్లో పలకరింపులు అలాగే ఉంటాయమ్మా. కాస్త మోటు నువ్వు పచ్చ ఇలా చెయ్యి కలిపే నీ బావ గొయ్యిలో పడుకున్నాడు. గుడైపోయిందిరా. లేకపోతే పోనీ నీ ఊరి నడిబొట్టులో చూసుకుందామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. శీఘ్రం టెంకాయ కొట్టుమా, కొట్టు. తప్పకుండా అమ్మా, తప్పకోండి తప్పకోండి. ఏంటో మొగుడిపోయినా తల్లో పూలు పెట్టుకుని ముత్తైదులా గుడికి పూజకొచ్చిందే. అలాంటి దాంతో కలిసి పూజ చేస్తే మనకి ఆ పాపం అంటుకుంటుంది. ఇదిగో, మీరెవరో నాకు తెలీదు. అందరూ మీ గురించి తప్పుగా అనుకుంటున్నారు. మొగుడు పోయాక బొట్టు పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇంటికెళ్ళగానే తీసేయండి. ఎలా తీస్తానే? నీ మొగుడు నా మొగుడిని చంపాడు. నీ మొగుడు కూడా చచ్చాక? అయ్యయ్యో, దేవుడు లాంటి మా ఆయన్ని పట్టుకుని అంత మాట అన్నారేంటి? దేవుడైతే ప్రాణాలు పోస్తాడు, నీ మొగుడు ప్రాణాలు తీస్తాడు. మొలతాడు తెంపినంత తేలిగ్గా నీ మొగుడు ఆడవాళ్ల మెళ్ళలో తాళ్లు తెంపుతాడు. నువ్వు మా అక్క ఒకే రోజు బొట్లు తుడిచేసుకుంటారు, తాళి బొట్లు తెంపేసుకుంటారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు.